హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి అన్న వించండి రాజా. నేను మీ మనీ పవర్ భావపానకం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలైన బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీరన్నీ ఇవన్నీ చేసినందుకు. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. ప్రతిరోజు కూడా మనం మ్యాజిక్ బాటిల్తో చాలా అద్భుతాలు సాధిస్తున్నాం కదా. సో సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి మరియు నంబర్స్కి, మ్యాజిక్ బాటిల్కి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ భావపానకం. అన్నాను కదా, అన్నాను, విన్నాను, కన్నాను, ఇదిగో తాగుతున్నాను. ఈ విధంగా మీరు కూడా మ్యాజిక్ బాటిల్ తయారు చేసుకొని నాలాగా కోటీశ్వర్లు అయిపోండి. సో ఇవి మనకు మ్యాజిక్ స్టిక్కర్స్, లక్కీ స్టిక్కర్స్. మీరు భారతదేశంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా మనం స్పీడ్ పోస్ట్ ద్వారా, కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. సో హరియప్, తప్పకుండా మీరు ఇది ఉపయోగించుకొని మీరు కూడా లక్షాధికారి నుంచి కోటీశ్వర్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇక మెయిన్గా లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఆఫర్ ప్రైస్లో జరుగుతుంది కాబట్టి లైఫ్ టైం గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎంత గొప్ప సెలబ్రిటీస్ అయినా, ప్రపంచంలో ఎంత స్థాయిలో ఉన్నా ఈ లైఫ్ టైం గ్రాఫ్ రూట్ మ్యాప్ లాగా చూపిస్తుంది. అదేవిధంగా మనము ఎవరైతే కన్సల్టేషన్ చేస్తారో మన దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏమి ఇస్తామంటే 6,999లో భారతీయులకు, విదేశీలకు 15,099. ఇలా ఏం చెప్తాము అని చాలామంది అడుగుతున్నారు అనమాట. లక్కీ డేట్స్, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ మ్యారేజ్ డేట్స్, అన్లక్కీ డేట్స్, అన్లక్కీ నంబర్స్, తర్వాత లక్కీ రోజులు మరియు సిగ్నేచర్, మెయిన్ సిగ్నేచరు, మీరు లక్కీ కోర్స్ ఏం చేయాలి, వేదిక్ గ్రీడ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, మన దక్షిణ భారతదేశంలో వేదిక్ గ్రీడ్ గురించి అయితే ఎవరు చెప్పరు, ఎవరు కూడా ఈ షీట్లో వేయరు. తర్వాత మీకు 45 సంవత్సరాలు ఎలా జరగబోతుంది, ఏ దశ నడుస్తుంది మీకు అని ఇవాళ రాయడం జరుగుతుంది. మళ్ళీ లక్కీ స్టోన్ కూడా చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇది 45 సంవత్సరాల వరకు మీ జీవితంలో ఏ విధంగా ఉండబోతుందో చెప్పగలిగే ఒక సింగిల్ పేపర్, ఒక పేజీ మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది ఖచ్చితంగా. దీనిలో లక్కీ సిగ్నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మనం చెప్తాను అనమాట. ఇక మెయిన్గా ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అంటే ప్రతిరోజు నాకు ఒక్క వ్యక్తి నుంచి ఒక 10 మంది దాకా నాకు కన్సల్టేషన్ జరుగుతూనే ఉంటుంది, ఇంకెక్కువ రోజు జరుగుతుంది. కానీ ప్రతిరోజు నాకు నేను ఏదైతే వాళ్ళు చెప్పరు, వాళ్ళ విషయాలు కూడా ఏం చెప్పరు, నాకు ఇది అవుతుంది, అది అవుతుంది ఏం చెప్పరు. వచ్చిగా సార్ ఫీజు కడతారు, ఆయన అప్లికేషన్ నింపుతారు, మ్యారేజ్ డేటు, వెహికల్ నెంబరు, మొబైల్ నెంబర్ నింపుతారు. తర్వాత మెల్లిగా మనం టెస్ట్ చేయడానికి వస్తారనమాట. అటు ఏం చెప్తారో చూద్దాం, ఏం చెప్తా ఉన్నదే చెప్తామట. ఒకవేళ చెప్పిన తప్పైతే క్షమించాలి, దాంట్లో ఉన్నదే చెప్తాం. అయితే దాదాపుగా 99% తప్పేం కాదు. ఇక్కడ మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళ సమస్యతో వస్తున్నారు కదా. ఖచ్చితంగా ఆనందంగా ఉన్న ఎవరు రారు కదా, హాస్పిటల్కు రోగులే పోతారు కదా. అలా నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలామంది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే వస్తారు అనేది తెలిసిపోయింది కదా. ఇక ఇంకోటి, ఈరోజు నేను ఏం చెప్తుందంటే, నా దగ్గరికి వచ్చే కస్టమర్లో చాలామందికి వాళ్ళ నేమ్ కరెక్షన్లో పవర్ఫుల్గా లేకపోతేనే మనం లక్కీ నేమ్ ఇస్తాము. సో వాళ్ళ నేమ్లో బలం లేకుండా ఉండడం. అయితే ఇక్కడ నేను మెయిన్ చెప్పబోయేది ఏంటంటే, 99% వాళ్ళ మొబైల్ నెంబర్లు రాంగ్ నెంబర్లో ఉంటున్నాయి, అన్లక్కీ నెంబర్లో ఉంటున్నాయి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు, వాళ్ళ వ్యాపారాలకు అన్లక్కీగా ఉంటుంది. ఇది నేను గమనించిన. ఈరోజు మన జీవితంలో మంచి మైండ్ సెట్ ఉంటుంది, మంచి పాజిటివ్ ఉంటుంది. పొద్దుగానే లేస్తాడు, అన్నీ చేస్తుంటాడు, గాడిది కష్టం చేస్తుంటాడు, క్రమశిక్షణగా ఉంటాడు, ఎప్పుడు తినన్నో అప్పుడు తింటాడు, ఎప్పుడు పడుకున్నా అప్పుడు పడుకుంటాడు, ఏ పని చేయనో అది చేస్తుంటాడు. జీవితాంతం కష్టపడుతూనే ఉంటాడు, కానీ అదృష్టవంతుడు కాలేడు, కోటీశ్వరుడు కాలేకపోతాడు. మళ్ళీ లాస్ట్కి అంటాడు, ఈ గాడిద చాకరీ చేస్తున్నాను, నా జీవితంలో ఏంటిది అంటాడు. తర్వాత చాలా మంచి వ్యక్తులు ఉంటాం మనం. ఎప్పుడు మనం నేరము ఘోరం చేసి ఉన్నాము, ఖచ్చితంగా మనం ఏం చేస్తుంటాం, పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ, జైలు చుట్టూ తిరుగుతుంటాం. దానికి సంబంధించిన మీ మొబైల్ నెంబర్ కానీ, మీరు చేస్తున్న మీ పేరులో కానీ అన్నీ తెలిసిపోతుంటాయి. ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే, మీ జీవితంలో మొబైల్ నెంబర్ కానీ, వెహికల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, నేమ్ నెంబర్ కానీ ఎంత ప్రభావం చేస్తాయి ఈ వీడియోలో చెప్పబోతున్నా. తప్పకుండా మీరు ఫాలో చేయండి. లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోండి, మ్యాజిక్ బాటిల్ స్టిక్కర్స్ తీసుకోండి, ఫాలో చేయండి. తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ మనకి సెప్టెంబర్ 1, 10, 19వ తారీఖులో జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయినాయి. మనకి జూన్ 1వ తారీఖు వేదిక్ న్యూమరాలజీ క్లాస్ జరుగుతున్నాయి. ప్రతి శనివారము జూమ్ క్లాస్లో మనకి వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు
మెయిన్ టాపిక్లో ఏంటిదంటే మనకు ఇదిగోండి మైండ్ సెట్. మన లైఫ్ ఏంటిదంటే గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటుంది. ఇక్కడ చిన్నగా అర్థం కావడానికి మీకు చెప్పేస్తున్నా. ఏంటిదంటే గ్రోత్ మైండ్ సెట్ అంటే లక్కీ మైండ్ సెట్ అనమాట. లక్కీ మైండ్ సెట్. ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటే అన్లక్కీ మైండ్ సెట్. ఇక వాళ్ళకి ఇంక ఎదుగుదల పొదుగుదల ఉండదు. సో ఇక్కడ మనము లైఫ్కి ఏముంటుంది, మన లైఫ్లో అంటే చిలక లైఫ్ వేరు, ఎలక లైఫ్ వేరు, ఏనుగు లైఫ్ వేరు, నీ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు. లైఫ్ వేరు, జీవితాలు ఒక్కొక్కటి ఒక్కొక్క వేరుగా ఉంటుంది. కానీ మన మానవునికి ఇవి అవసరం. ఇవి లేవంటే చూడండి, ఇవి లేకుండా జీవించలేడు. ఒకటి చూద్దాం. మానవునికి లక్కీ లైఫ్ కావాలనుకున్నప్పుడు అన్లక్కీ లైఫ్ ఉంటుంది ఆల్రెడీ కొందరికి. ఏందో చూద్దాం ఈ మైండ్ సెట్లల్లో. లక్కీ లైఫ్కి లక్కీ నేమ్ ఉండాలి, లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి, లక్కీ వెహికల్ నెంబర్ ఉండాలి, లక్కీ మ్యారేజ్ చేస్తుందా. ఈ లక్కీ లైఫ్కి ఈ పంచరత్నాలు ఉండాలి. మరి 6వ రత్నమైన ఈ లైఫ్ టైం గ్రాఫ్ కూడా ఉండాలి. చాలా దూసుకెళ్తాం, దాని సందేహం లేదు. వీళ్ళు గ్రోత్ మైండ్ సెట్. వీళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వస్తారు, 2 రకాల వ్యక్తులు వస్తారు. 2 రకాలు ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మా దగ్గరికి వచ్చి చక్కగా లక్కీ నేమ్ తీసుకుంటారు, లక్కీ మొబైల్ నెంబర్ తీసుకుంటారు, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుంటారు, లక్కీ వెహికల్ నెంబర్ తీసుకుంటారు, లక్కీ మ్యారేజ్ డేట్ మార్చుకుంటారు. వాళ్ళు దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అంటారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలామంది ఈ లక్కీ నేము, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, వెహికల్ నెంబర్, మ్యారేజ్ తీసుకున్నా ఈ గ్రోత్ మైండ్ సెట్ లేకుండా ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉందనుకోండి, మళ్ళీ ఇవన్నీ మార్చుకున్నారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా కొందరికి ఫలితాలు రాకపోవడానికి కారణం చెప్తున్నాను. మళ్ళీ మా దగ్గరికి వచ్చి మేము లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నామండి, వెహికల్ నెంబర్ తీసుకున్నామండి, నేమ్ కరెక్షన్ చేసుకున్నామండి, లైఫ్ టైం గ్రాఫ్ తీసుకున్నామండి, బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నామండి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నామండి, అయినా సరేనండి మాకు ఎలాంటి ఫలితాలు రాలేవండి అంటారు. డి. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ మైండ్ సెట్. ఆ నంబర్ మార్చుకుంటేనంట కోటీశ్వరుడు అవుతారంట. ఆయన కోసం చెప్పుకుంటా ఉంటాడు. ఈ స్టిక్కర్లు అంటించుకుంటేనట్ట కోటీశ్వరులు అవుతారంట. గీతాల దగ్గరనే ఉన్నట్టు ఆడనే ఉంటున్నావు. ఇది ఫిక్స్డ్ మైండ్ సెట్. ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండి నువ్వు లక్కీ నేమ్ పెట్టుకున్నా, లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకున్నా, లక్కీ వెహికల్ నెంబర్ పెట్టుకున్నా, లక్కీ మ్యారేజ్ డేట్ పెట్టుకున్నా, లక్కీ బ్యాంక్ అకౌంట్ పెట్టుకున్నా, నువ్వు ఈ జన్మ కాదు కదా 100 జన్మలు ఎత్తినా నీకు ఏది లక్కీ కాదు. ఏది లక్కీ కానీ కాదు. ఎందుకంటే ఇవన్నీ మార్చినావు, ఈ మైండ్ సెట్ మార్చలే. ఈ రెడ్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంది అలానా. సో అందుకోసమే ఇవి లక్కీ అయినప్పుడు నీ మైండ్ సెట్ కూడా గ్రోత్ మైండ్ సెట్ ఉంటే సక్సెస్ 100% సక్సెస్. అంటే ఇది 50%, ఇది కూడా 50%. ఓకే, 50%, 100% సక్సెస్. లేదు నీకు నీ మైండ్ సెట్ మంచిగా ఉంది, మామూలు మైండ్ సెట్ కాదు, తిమ్మిని మీద బొమ్మిని చేసి అంతా మంచిది, నీకు షుగర్ వ్యాధి ఉంది, బీపీ ఉంది, అధిక బరువు ఉంది, నేను అంతా మంచిగున్నాను, విశ్వానికి కృతజ్ఞతలు అంటే కృతజ్ఞత దానైనా తదాస్తు అని మీకు తీసుకుంటుంది. నీకు బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, మోకాళ్ళ నొప్పి ఉంది, కాళ్ళ నొప్పి ఉంది, అధిక బరువు ఉంది, యోగా చేయనా. ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంది. ఏమవుతుందంటే నేను అఫర్మేషన్ చేస్తున్నానుగా, నేను ట్యాబ్లెట్లు వాడను, నేను యోగా చెయ్యను, హాస్పిటల్ పోను, నేను ఏం చేయను, విశ్వానికి కృతజ్ఞతలు అంటే విశ్వం తీసుకెళ్ళిపోతుంది. అంటే సాధన చేయకపోతే సాధ్యము కాదురా నరుగురా అని చెప్తున్నా మీకు. నీకు ఎంత మంచి మైండ్ సెట్ ఉన్నా నువ్వు సాధన చేయాల్సిందే. నీకు మంచి మైండ్ సెట్ ఉంది కానీ మైండ్ సెట్ 50% పనిచేస్తుంది. నీకు అన్లక్కీ నేమ్ ఉంది, అన్లక్కీ మొబైల్ నెంబర్ ఉంది, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది, అన్లక్కీ వెహికల్ నెంబర్ ఉంది, అన్లక్కీ మ్యారేజ్ డేట్ ఉంది. కానీ 50% నీకు మైండ్ సెట్ మంచిగా ఉంది కదా, 50% నువ్వు సక్సెస్ అవుతున్నావు. కానీ నీకు మైండ్ సెట్ మంచిగా ఉన్నది కానీ అన్లక్కీలో ఉన్నాయి అన్నీ. మైండ్ సెట్ మంచిగా ఉన్నది కానీ అన్లక్కీ నేమ్, అన్లక్కీ మొబైల్ నెంబర్, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజర్. సో అందుకోసం నువ్వు 100% సక్సెస్ కాలేకపోతున్నావు, 50% సక్సెస్ అవుతున్నావు. అర్థమైందా? 50% సక్సెస్ అవుతున్నావు.
ఇంకా దరిద్రంలో దరిద్రం ఇంకేంటిదంటే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండి, అంటే అన్లక్కీ మైండ్ సెట్ ఉండి, అన్లక్కీ నేము, అన్లక్కీ మొబైల్ నెంబరు, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అన్లక్కీ వెహికల్ నెంబరు, అన్లక్కీ మ్యారేజ్ ఉంటే 100% కొంప ముంచెత్తది. ఇట్లా చాలామందికి జరిగింది. 100% డౌన్ఫాల్. ఇక అంటే ఇది డేంజరే. కనీసం గుడ్డి కన్నా వెళ్ళినాయా, కనీసం మైండ్ సెట్ అన్నా మంచుకుంటే అన్లక్కీలో ఉన్నాం కానీ జర ముందుకెళ్తావు. కానీ ఇప్పుడు నీకు మైండ్ సెట్ ఫిక్స్డ్, ఇక నువ్వు మారా. నేను ఎందుకు మారుతా, వాడెవడో చెప్తే నేను ఎందుకు మారుతా, మారవు కాబట్టి నీకు గ్రోత్ రాదు. అదే పాత బిల్డింగు, అదే పాత కారు, అదే పాత జీవితం, అదే పాత ఏంటిది పాత భార్య అంట. అట్లా కాదు, పాత భార్య కొత్త భార్య ఒకటే ఉంటుంది. మళ్ళీ జోకులు ఎక్కడ కొత్తగా సంపాదించి కొత్త భార్య అవుతుంది అనుకున్నావా? ఏం రాదు. కొంచెం ఆమెనే మంచిగా చేంజ్ అవుతుంది. మంచిగా హంగులు ఇట్లా ఉంటుంది అన్నమాట. సో అందుకని నీ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉండి అన్లక్కీ నెంబర్స్, అన్లక్కీ మొబైల్ నెంబరు, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మేనేజర్ ఉంటే నీ జీవితమే అన్లక్కీ. అర్థమైందా? మీ జీవితంలో లక్కీ కావాలన్నప్పుడు గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఆ గ్రోత్ మైండ్ సెట్కి ఇవన్నీ లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ మేనేజర్ ఉంటే ఇంకా మామూలు ఉంటుందా మీ సక్సెస్ను ఎవ్వడూ ఆపలేడు. నీ సక్సెస్ను ఎవ్వడూ ఆపలేడు. ఆల్రెడీ నీకు గ్రోత్ మైండ్ సెట్ ఉంటే 50% నువ్వు సక్సెస్ అయినావు. ఇంకో 50% ఏం చేయాలి? లక్కీ తీసుకోవాలి నువ్వు జీవితంలో. ఇంకో లక్కీ 50% తీసుకోవాలి. నేను తీసుకున్నా. నాకు మొదటి నుంచి యోగా చేయడం ఇష్టం, ఉదయం లేవడం ఇష్టం, 3 గంటలకు లేవడం ఇష్టం, 9 గంటలకు పడుకోవడం ఇష్టం. ఇవన్నీ ఉండే అంతా మంచి పాజిటివ్ మైండ్ సెట్ ఉండే. ఇప్పుడు కూడా గ్రోత్ మైండ్ సెట్టే, పాజిటివ్ మైండ్ సెట్టే. ఏదైనా వంతుడే కాదంటే నాతో అవుతుంది అంట. నేను ఇప్పటికైనా కామెంట్ చేస్తుంటే ఏమై గురువు గారు తెలంగాణకు సీఎం అయితా. అరే నువ్వు చూస్తూనే ఉండు, నువ్వు ముసలోడిపోయినా, నీ పన్ను ఊడిపోయినా, నా పన్ను ఊడిపోయినా నేను అయితే సీఎం అవుతా. చూసిన ఎంత కాన్ఫిడెంట్ ఉంది. కనీసం నువ్వు ఈ మాట కూడా చెప్పలేవు. నీకు ధైర్యమే లేదు. నువ్వు సీఎం కాకపోయినా నేను సీఎం అవుతా అనే మాట చెప్పలేవు నువ్వు. అంటే నీది ఫిక్స్డ్ మైండ్ సెట్టు, అన్లక్కీ మైండ్ సెట్టు. అర్థమైందా? సో అందుకని నీ లైఫ్లో నీవు ఎదగాలన్నప్పుడు నీ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ ఉండాలి. ఇదిగో గ్రీన్ కలర్లో ఉండాలి. నువ్వు ఏదైనా చేయగలుగుతావని. నువ్వు జీవితంలో ఈ రెడ్ మైండ్ సెట్ అంటే అన్లక్కీ ఫిక్స్డ్ మైండ్ సెట్, ఇగో అన్లక్కీగా ఉంటాయి అన్నీ. ఎవ్వడు చెప్పినా నేను మారా, నా మొబైల్ నెంబర్ మొత్తం కొడితే 8 నెంబర్ రా అని, 44 నెంబర్ రా అని, ఏదన్నా రా అని, నేను డెవలప్ అవుతా అని అనుకుంటున్నావు. కానీ ఎక్కడ డెవలప్ అయినా ఇంకా నువ్వు హార్డ్ వర్క్ చేయట్లేదా? నువ్వు పీజీలు పిహెచ్డీ చేయలేవా? నువ్వు ర్యాంకులు కొట్టలేవా? ఎందుకు నీ లైఫ్లో అన్ని ఫెయిల్యూరే? వైఫ్లో వైఫ్ ఫెయిల్యూరు, హస్బెండ్ ఫెయిల్యూరు, సన్ను ఫెయిల్యూరు, డాటరు ఫెయిల్యూరు, ఫ్యామిలీ ఉప్మా తిన్నట్టుగా ఫెయిల్యూరు. ఎందుకు? ఫిక్స్డ్ మైండ్ సెట్, అన్లక్కీ నేమ్, అన్లక్కీ మొబైల్ నెంబర్, అన్లక్కీ బ్యాంక్ అకౌంట్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజ్ డేట్స్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా కస్టమర్స్ నాకు రోజు వచ్చి వాళ్ళ మొబైల్ నెంబర్లు, వాళ్ళ వెహికల్ నెంబర్లు ఈ అప్లికేషన్ మీద పెడుతుంటారు, అన్నీ రాస్తుంటారు. అప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు? టకటక రాసిందే ఇట్లా ఉంది కదా, అంతే ఉంది, ఇట్లా ఉంది అంతే. ఇంత ఏది ఉందో అదే చెప్తాం మనం. సో అందుకోసం మీ జీవితంలో మీ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకోండి. మీ నేమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. సో తప్పకుండా రాబోయే వీడియోలో మీకు ఇది ఎందుకంటే అవగాహన కలవాలి. నేను అన్లక్కీ మొబైల్ నెంబర్, అన్లక్కీ వెహికల్ నెంబర్, అన్లక్కీ మ్యారేజ్ చేస్తుంటే అర్థం కాలేదు మీకు. ఎందుకు మనము డెవలప్మెంట్ కాలేకపోతున్నామని అర్థం కాలేదు మీకు. ఇదిగో నేను గ్రోత్ మైండ్ సెట్తో అన్ని లక్కీ ఫాలో చేసిన. లక్కీ నేమ్ బాబా పాండంగా ఇప్పుడు ఉన్నది. లక్కీ మొబైల్ నెంబర్ మీరు చూస్తున్నారు. లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉన్నాయి, 6 ఉన్నాయి, ఒకటి కాదు 6 లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, మామూలుగా ఉండదు. తర్వాత వెహికల్ నెంబర్ కూడా లక్కీ ఉంది, 2 వెహికల్, ఒకటి 2 వీలర్, ఒకటి 4 వీలర్. తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. అందుకని గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నాను. షార్టెస్ట్ టైంలో లోయెస్ట్ కాస్త హయ్యెస్ట్గా డెవలప్ అయ్యాను కదా 3 ఇయర్స్లో. ఇది నా పక్క, ఇది నేను ఈ పక్కకున్నా, మీరు ఈ పక్కకున్నా. మీరు ఈ పక్కకు ఉంటారా లేదా ఈ పక్కకు ఉంటారా డిసైడ్ చేసుకోండి. నాగరాజా ఈ పక్కకు ఉంటావా ఈ పక్కకు ఉంటావా డిసైడ్ చేసుకో. నేను ఏ పక్కకు ఉండను, పై పక్కకు ఉంటే వెళ్ళిపో. ఓకేనా? మీరు ఏ పక్కన ఫిక్స్డ్ మైండ్ సెట్టా, గ్రోత్ మైండ్ సెట్టా డిసైడ్ చేసుకో లైఫ్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో మొబైల్ నెంబర్లో వెరీ డేంజర్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అవి వాడడం వల్ల మీరు జైలు పాలవుతారు, కోట్ల చుట్టూ తిరుగుతుంటారు, హాస్పిటల్ పాలవుతారు, ఫైనాన్షియల్ క్రైసిస్తో అప్పుల పాలైపోయి ఆగమైపోతారు.
కుచేలుడు అయిపోతారు. కుబేరుడు కాస్త కుచేలుడు అయిపోతారు. నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం. థ్యాంక్ యూ.